ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో అమ్మవారు 9వ రోజు దుర్గాష్టమి యొక్క విశిష్టత గురించి మనం తెలుపుకుందాం. దసరా నవరాత్రుల్లో అష్టమి, నవమి, దశమి చాలా ప్రాముఖ్యమైనవి. అమ్మవారి శాంతిమూర్తి వస్తూ తీవ్ర దేవతగా అవుతుంది. అష్టమి రోజు మహిషాసుర మర్దిని, అష్టదుర్గల్లో వచ్చేటప్పటికి గౌరీదేవి అమ్మవారు. ఈ రెండు రూపాలు మహిషాసుర మర్దిని అంటే చెడు మీద విజయం. మహిషాసురుని వధించి సకల జీవరాశికి శుభాన్ని కలిగించింది. ప్రతి మనిషిలో రాక్షస గుణాలు ఉంటాయి. కొంతమందికి వ్యత్యాసం ఎక్కువగా తక్కువగా ఉంటాయి. ప్రతి మనిషిలో ఉండే దుష్టబుద్ధిని నాశనం చేస్తుంది. కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దిని అయ్యింది. ఈ దేవతను కొలవడం వలన మనలో ఏవైనా చెడు గుణాలు ఉంటే అవి నాశనం అయిపోయి శుభాన్ని కలిగిస్తుంది, విజయాన్ని కలిగించి మన జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఈ రోజు నైవేద్యం పరమాన్నం, బెల్లం పాయసము, కొన్ని బెల్లం గారెలు, ఎర్రటి పువ్వులు, కుంకుమార్చన చేయడం పుత్ర సంతానానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఆడపిల్లలుంటే మంచి గుణాన్ని ఇస్తుంది. భార్యాభర్తల సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు గులాబీ రంగు బ్లౌజ్ ప్లీసు, అలాగే గాజులు ముత్తైదులకు వాయనంగా ఇస్తూ ఈ విధంగా అష్టమి రోజున మహిషాసుర మర్దిని గౌరీదేవిని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.